త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరేతి నిపుడు త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే జయ రాణి చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వా పాలై నేనెంతో నెహువ పొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి విధమున చెడిపోతిని నేమి సేతునో ఓహో త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే భక్తులు లేని నిర్లజ్జా చిత్తము బోలి చేయరాని దుష్కర్మములు చేసినాడాను దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాని పనుల చేయసాగి నేనే భంగి చెడిపోయి తినేనయ్యో త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే మొక్కించుకైనా నిజము రవ్వంతైనా లేక దబ్బారాలాడుటకుము తాతనైతిని అబ్బురామైన గో
పాపాంధకార కూపమందు అఘోరమైన ఘోర పాపాంధకార కూపమందు డబ్బున పడిపోతిని అయ్యో దారి చెడినే త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే. సాటి లేని నిత్యానందముందాపు చున్నప్పుడు నిందలు నాకెన్ని చేరినా విన్నదనము లేకుండానే వేనమదికి ధైర్యమిచ్చి అన్నిటా రక్షించితివినా ఎన్న నీకు స్తోత్ర త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే. నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరేది నిపుడు త్రాహి మాం క్రీస్తునాథ దయ చూడరావే. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అజ్ఞాన కాలముల దేవుడు చూచియు చూడనట్టు ఉండెను గాని ఇప్పుడైతే అంతటను అందరును అంటే అర్థం ఏంటని మళ్ళీ అడుగుతున్నా నేను. విశ్వాసులు మాత్రమేనా? సామాన్య క్రైస్తవులు మారు మనసు పొందాలి, బోధకులు కూడా మారు మనస్సు పొందాలి, అభిషిక్తులు కూడా మారు మనస్సు పొందాలి, ప్రసంగికులు కూడా మారు మనస్సు పొందాలి, సంస్థల స్థాపకులు అధినేతలు కూడా మారు మనస్సు పొందాలి, ప్రజల మర్యాద మన్నను అందుకుంటున్న వాళ్ళు కూడా, భక్తులుగా గుర్తింపు పొందిన వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. అన్యులు మారు మనసు పొందాలి, క్రైస్తవులు కూడా మారు మనసు పొందాలి. ఈ మారు మనసు అని 5 సార్లు 5 సంఘాలకు రాశాడు ప్రకటన గ్రంథంలో. వాళ్ళందరూ విశ్వాసులా అవిశ్వాసులా చెప్పండి? నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొంది ప్రార్థనా పరులై పరిశుద్ధాత్మ అభిషేకం పొంది కృపా వరములు పొంది యేసును ఆరాధిస్తున్న ప్రజలారా, మీరు మారు మనసు పొందమంటాడు ఆయన. అందరము మారు మనసు పొందాలి, కానీ మారు మనస్సు పొందటానికే అవకాశము దేవుడు ఇయ్యని స్థితికి మనం పడిపోదు. అది ఈ రాత్రి సందేశం. అంతటను అందరూ మారు మనస్సు పొందమని ఆజ్ఞాపించిన దేవుడు మరి ఏశావుకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు అంటున్నా. ఈ ప్రశ్న మోసుకొని పొండి ఇంటికి. చాలు, ఇంకా ఈ కూటాలు ఇంకా మళ్ళీ ఇవాళ రేపు జరగకపోయినా పర్వాలేదు, మన బ్రతుకాలానికి శేష జీవితానికి ఒక ప్రశ్న చాలు. అంతటా అందరూ మారు మనస్సు పొందమని చెప్పిన దేవుడు ఏశావును ఎందుకు పొందనివ్వలేదు? మారు మనసు పొందటానికి ఏశావు ప్రయత్నించాడా లేదా? కన్నీళ్లు విడుచుచు శ్రద్ధగా
బహుకాలము ఏడ్చాడు. గాడ్ డిడ్ నాట్ అలౌ హిమ్ టు రిపెంట్. మరి ఎందుకు ఏశావును త్రోసేయాలి? అందరూ రండి రండి అంటున్నాడు. ఒక మాట గమనించాలి, లవోదికయ సంఘము అత్యంత నికృష్ట స్థితిలో ఉన్నటువంటి సంఘం. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, దిగంబరివిని అయి ఉండి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. గుడ్డివాడు, ఆత్మీయంగా గుడ్డివాడు, దిగంబరి, వస్త్రహీనుడు, ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడిని 19వ వచనంలో అన్నాడు, కమ్ అండ్ రిపెంట్. అంటే లవోదికయ సంఘపు దూతకు కూడా మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు, ఏశావుకి ఇవ్వలే. ఏంటో ఈ తిరకాసు. దేవుడు ఎవరిని త్రోసేసేవాడు కాదండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఒక ఎక్సలెంట్ డిస్ప్లే, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ గ్రేస్. దేవుని కృపకు, ప్రేమకు అద్భుతమైనటువంటి నిదర్శనం ఉంది అక్కడ. భ్రష్టులైన బిడ్డలారా నా యుద్ధకు తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని, ఒరే భ్రష్టులారా రండి అనలేదు, భ్రష్టులైన బిడ్డలారా. భ్రష్టులు అనేది వాస్తవమే, అయినా నా బిడ్డలు అనేది కూడా వాస్తవమే. మొత్తం అంతా సర్వనాశనం, భ్రష్టు పట్టిపోయారు. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, ఆత్మాభిషేకం లేదు, బైబిల్ స్టడీ లేదు, ప్రత్యక్షత లేదు, నీతి ప్రవర్తన లేదు, మొత్తం అంతా కంపు కొడుతున్నారు. బట్ దే ఆర్ స్టిల్ మై చిల్డ్రన్. భ్రష్టులైన బిడ్డలారా, మీరు భ్రష్టులు అయిపోయారు. స్టిల్ ఐ విల్ గివ్ యూ ఎ ఛాన్స్ టు రికవర్. రండి అంటే, అయ్యా ఏంటో మరి నువ్వు బాగు చేస్తావు నమ్మకం నాకు లేదు, నమ్మలేకపోతున్నాను. పిలుస్తున్నావు కానీ ఏదో మళ్ళీ నా బ్రతుకు బాగుపడుతుందని నమ్మకం నాకు లేదు. అంటే నీకు నమ్మలేకపోతున్నావు కదా, విశ్వాసం లేదు కదా నీకు, ఆ స్థితిని కూడా నేను బాగు చేస్తాను రమ్మన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మలేకపోతే నమ్మేటట్టు శక్తిని ఇస్తాను, విశ్వాసం నీలో పుట్టిస్తాను, మారు మనసు పుట్టిస్తాను, పశ్చాత్తాపం పుట్టిస్తాను, కన్నీళ్లు పుట్టిస్తా. రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తా. ఎంత గొప్ప దేవుడండి. భ్రష్టులారా రండి, మీరు నమ్మలేని స్థితి ఉంటే దాన్ని కూడా బాగు చేస్తానన్న దేవుడు మరి భ్రష్టుడైన ఏశావును ఎందుకు త్రోసివేశాడు? ఇది ప్రశ్న. భ్రష్టులైన పిల్లలారా రండి అని ఇర్మియా 3:22లో ఉన్నదా లేదా? ఏశావు భ్రష్టుడు అని హెబ్రీ 12:16లో ఉందా లేదా? మరి భ్రష్టులైన పిల్లలారా అనే పిలుపులోకి ఏశావు వస్తాడా రాడా? రాలేదు. మరి ఏశావుకు అప్లై కాలేదు. ఎందుకో? పిల్లారా, మన ఆత్మీయ క్షేమము కోరి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. ఒకే ఒక్క చిన్న పొరపాటు చేశాడు. అంటే మనం చచ్చిపోవాలంటే పెద్ద బుల్డోజర్ కింద పడక్కర్లేదు. ఏమండి, రైలు బండ్లు పోయే ఇంజన్ కింద పడక్కర్లేదు. సింపుల్గా ఆ పవర్ సప్లై ఉంది కదా, అందులో పోయి ఏళ్ళు పెడితే చాలు, పోతాం 2-3 నిమిషాల్లో. మన ప్రాణం పోవాలంటే అంత పెద్ద తప్పక్కర్లేదు, చిన్న తప్పు చాలు. కొన్నిసార్లు రైలు ఇంజన్ కింద పడి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. పడ్డం చేతకాక కొంతమంది ఏం చేశారంటే అడ్డంగా పడకుండా నిలువ పడ్డారు. ఇలాగా పడేసరికి రైలు బండి మొత్తం వెళ్ళిపోయింది. రిలేషన్లో పడి ఏంటి ఇంక సావలేదా ఏంటి, పరలోకంలో కూడా స్టేషన్ ఉన్నట్టుంది ఏంటి అనుకుంటున్నారు వెళ్ళేసి. లేదు బాబు, నువ్వు చచ్చిపోలే, ఈ లోకంలోనే ఉన్నావు, దౌర్భాగ్యుడా, నీకు సావడం గురించి చేత కాలేదు. అవునా అన్నయ్య, నేను బై మిస్టేక్ ఇట్లా పడ్డట్టున్నాను అని బ్రతికిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఘోరంగా బస్సు కింద పడ్డాడు, అయిపోయాడు, అప్పచ్చయిపోయాడు అనుకుంటాడు, మళ్ళీ బతికాడు. కనుక ఘోరమైన తప్పులు చేసి కూడా బ్రతికిపోయారండి. దావీదు సంగతి ఏంటి, సంసోను సంగతి ఏంటి, ఏంటి
ఘోరమైనటువంటి చరిత్ర. అగైన్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ దెమ్. అంత ఘోరమైన తప్పులను క్షమించిన దేవుడు ఏశావును ఎందుకండి త్రోసేశాడు? భ్రష్టులను కూడా రమ్మన్నాడుగా. రండి 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 మారు మనసు పొందండి అని భ్రష్టుల్ని పిలిచిన దేవుడు మా ఒక్కడిని ఎందుకు అలాగ చేశాడంటే, ఏశావు ఏడ్చినప్పుడు కూడా కనీసము ప్రభువా రక్షకుణ్ణి అందించేటటువంటి లీనేజ్లో నేను లేకపోవచ్చు, రక్షకుణ్ణి పొందుకునే స్థితిలోనైనా నేను ఉండాలి, నీ రక్షణ కావాలి, నాయకుణ్ణి కాకపోతే కనీసం నీ ఇంట్లో కూలివానికనైనా నన్ను ఉండని అనే స్థితి లేదు. ఎంతసేపటికి నాకు డబ్బులు ఉన్నాయి, నాకు బంగళాలు ఉన్నాయి, నాకు సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, దాసదాసి జనం ఉన్నారు, ప్రైవేట్ ఆర్మీ ఉంది, నాకేం తక్కువ అనుకుంటున్నాడు తప్ప ఏం మిస్ అయ్యాడు అది అతని గ్రహింపు లేకపోయింది. ప్రియులారా, ఈ రాత్రి వేళ మనమందరము మారు మనసు పొందుదాం. ఇది బిగినింగ్ ఆఫ్ ఎ గ్రేట్ టాపిక్. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. నీకొలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు, నీకొలాయితుల క్రియలు నీలో ఉన్నవి, యెజబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు, మారు మనస్సు పొందమన్నాడు. తుయతైరా సంఘమా మారు మనస్సు పొందు. ఏ తప్పు నుండి? యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు నీవు, ఈ తప్పు నుండి మారు మనస్సు పొందు. ఎఫెసు సంఘమా మారు మనస్సు పొందు. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, దేవుని మీద నీకుండిన ఆసక్తి చల్లారిపోయింది, ఈ చల్లారిన స్థితి నుండి మారు మనస్సు పొందు. నీవు ధనవంతుణ్ణి అనుకుంటున్నావు లవొదికయ సంఘమా, ఆత్మీయంగా దరిద్రుడు అయిపోయావని గ్రహించటం లేదు. ఈ స్థితి నుండి నీవు మారు మనస్సు పొందు. మనం బోధకులమైతే బోధల విషయంలో చేసిన తప్పుల నుండి మారు మనసు పొందాలి. ఆత్మీయ విలువలను మనం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం కనుక మనం మారు మనసు పొందాలి. కానీ ఈ మారు మనస్సు అనేది దేవుడు మనకిస్తే తప్ప మనం పొందలేం. చిన్న కిటుకు చెప్తున్నాను. దేవుని ప్రణాళికలోనికి నేను కనెక్ట్ కావాలి అనే ఒక్క స్పృహ నీకుంటే మారు మనసు పొందే కృప దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరములో దేవుని ప్రణాళిక రక్షకుణ్ణి అందించుట. ఈ తరములో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించుట. అపొస్తలుల కార్యాలు 3:21 చెప్పాడు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేదాకా యేసయ్య పరలోకంలో ఉంటాడు. లోకములో కాదు, సంఘములో కుదురుబాటు రావాలి. సంఘములోని బోధలు దిద్దుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి, మేనేజ్మెంట్ దిద్దుకోవాలి, వ్యక్తిగత విశ్వాస జీవితం, భక్తి జీవితాన్ని దిద్దుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక. దీనికి మనం కనెక్ట్ కాకపోతే విల్ బి బ్లెస్డ్ లైక్ ఈసావు. ఈ మాట పట్టుకొని వెళ్ళండి. దేవుని ప్రణాళిక రక్షకుడిని అందించడానికి ఆ తరంలో పనిచేశాడు. ఆ రక్షకుడు భూమి మీదకి రావడానికి మార్గము సిద్ధపరుస్తూ ఇప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు. మార్గం ఎలా సిద్ధపరుస్తున్నాడు? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పిస్తూ దేవుడు ఈ తరంలో కార్యం చేస్తున్నాడు. ఇది రక్షకుడిని తీసుకొచ్చే వంశావళి. ఇది కూడా ఇది సంస్కర్తల వంశావళి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ ఇత్యాది ప్రవక్తల సంస్కర్తల వంశావళి ఇది. దానికి ఆనాడు యాకోబు కనెక్ట్ అయ్యాడు. ఇవాళ మనం కనెక్ట్ అవుదాం. మార్టిన్ లూథర్ కనెక్ట్ అయ్యాడు.
రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని లోకానికి అందించాల్సిన సంఘం అంధకార యుగంలో పడిపోయింది. వీ నీడ్ రిఫర్మేషన్ అన్నాడు, తెగించాడు. సింహములాగా నిలబడ్డాడు లూథర్, జాన్ వెస్లీ మహాశయుడు. దే వర్ ఆల్ బ్రేవ్ పీపుల్, కమిటెడ్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్, కమిటెడ్ ఫర్ రిఫర్మేషన్ అండ్ కరెక్షన్, రెస్టిట్యూషన్. ఇవాళ నేను కనెక్ట్ అయ్యా. ఐ గాట్ కనెక్టెడ్ టు దిస్ ప్లాన్ ఆఫ్ గాడ్. బెటర్ యూ బీ కనెక్టెడ్ విత్ దిస్ ప్లాన్. ఎవరి సంఘాల్లో వాళ్ళు ఉండండి. టీవీలో చెప్పేది అదే, నేను గ్రంథాల్లో చెప్పిన అదే. సంఘాలు అక్కడిక్కడ గంతులు ఏమని ఎప్పుడు నేను చెప్పలేదు. స్టే ఇన్ యువర్ చర్చ్, బట్ స్టే ఇన్ గాడ్స్ లీనేజ్ ఆఫ్ రిఫార్మర్స్. సంస్కర్తల వరుసలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క డెసిషన్ నువ్వు తీసుకుంటే నువ్వు యాకోబు అయిపోతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్కటి మిస్ అయ్యావనుకో ఏశావులాగా దీవించబడతావు. మొత్తం నీకు ధన సంపదలు, ధనరాశులు, పదవులు, వైభోగములు అన్నీ ఉంటాయి. దేవుడు ఉండడు అంతే. ఉన్నాడు అనుకుంటావు, బయట తలుపు కొడుతూ ఉంటాడు ఆయన. ఒరే ఐ వాంట్ టు కమ్ ఇన్ బాబు, తలుపు తీరా తలుపు తీరా అని. ఉండవయ్యా ఇక్కడ మేము ప్రేయర్లో ఉన్నామంటాం, అసలు ఆయన బయట ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఒక పాఠం నేర్చుకుందాం. అందరినీ రమ్మంటున్న దేవుడు. ఎఫెసు సంఘమా మారు మనస్సు పొందు, స్మరణ సంఘమా నీ ఐశ్వర్యము నేను ఎరుగుదును. దరిద్రుని అనుకుంటున్నావు కానీ నువ్వు ధనవంతుడవే అన్నాడు. లవోదికేనేమో ఉల్టా, ఒరే నువ్వు బాగా డబ్బులు సంపాదించావు కానీ నువ్వు దరిద్రుడవే. మారు మనస్సు పొందు లవోదికే సంఘమా, స్మరణలాగా తయారు కావాలి, ఫిలదెల్ఫియా లాగా తయారు కావాలి. మారు మనసు పొందండి. మనం కూడా ఏడవాలి, కన్నీళ్లు గార్చాలి. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మనకు మారు మనసు ఇస్తుంది. ప్రొవైడెడ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికకు నువ్వు కనెక్ట్ కాకపోతే మారు మనస్సు పొందే అవకాశం కూడా నీకు ఇవ్వడు. ఇవాళ కనెక్ట్ కావడానికి నీవు దేవుని ప్రణాళికకు నీవు అనుసంధానము చేయబడడానికి ఇష్టపడితే మారు మనసు అనే గొప్ప వరం దేవునికి ఇస్తాడు. మన బోధల నుండి, మన దైవ వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యము నుండి కూడా మనం దేవునితో మళ్ళుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే గొప్ప కార్యం చేస్తాడు. దాని పేరే ఉజ్జీవము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉజ్జీవ మహాసభలను పెట్టుకున్నాం. నాకు అసలు దగ్గు వస్తుంది. ఏం ప్రసంగం చేయాలి ప్రభువా, నేను చెప్పలేను తండ్రి. కనీసం అందరితో మాట్లాడినైనా దేవా, అందరితోనూ మాట్లాడుము. ఏమనంటే వీడికి రెస్ట్ ఇవ్వండి బాబు, మీరు అసలు ఇంకెవరితో వాక్యం చెప్పించుకోండి, వీడే కావాల్సి వచ్చిందా, బాగోలేడు కదా, రెస్ట్ ఇవ్వండి అని వాళ్ళతో మాట్లాడు ప్రభువా అనుకుంటున్నాను నేను. ఎవరైనా కనికరించి అయ్యగారు మీరు రెస్ట్లో ఉండండి ఈ పూట, మేము మాట్లాడుకుంటాంలే అంటారేమోనని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అన్నాడు, ఆ ఉద్యమ సభలు చూడక్కడ అన్నాడు. ఉజ్జీవం అంటే ఏంటి? ఉజ్జీవం అంటే ఏంటి? నాకు ఏ కొదువా లేదు అని విర్రవీగిన లవోదికయ సంఘదూత, అయ్యో నేను దిగంబరిని కదా అని గ్రహించి ఏడ్చి దేవుని దృష్టిలో ధనవంతుడుగా మారుట ఉజ్జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి ప్రేమను మరచి వదలిన ఎఫెసు మళ్ళీ వెనుకటి వలె దేవుని పట్ల ప్రేమతో భగ్గున మండుట ఉజ్జీవం. ఆ ఉజ్జీవం ఎలా వస్తుంది? మారు మనసు ఎలా వస్తుంది? నువ్వే స్థితిలో ఉన్నా సరే నీకు మారు మనసు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏశావు స్థానంలోకి మాత్రం రావద్దు. ఈ రాత్రి ఒక తీర్మానం చేద్దాం రండి, ప్రార్థన చేసుకుందాం. ఏశావులాగా మనం ఉండొద్దు ప్రియులారా. ఏశావు వంటి వాడు మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ప్రియ సోదరుడా, ఈ రాత్రి నువ్వు ఒక ఏశావువా? విర్రవీగుతున్నావా నీ సంపదలు చూసుకొని?
రక్షకుణ్ణి లోకానికి అందించడంలో నేనేమి పనికి రాకుండా పోయానే అనే బాధ నీకుందా? రక్షకుని రెండవ రాకడ కొరకు మార్గము సిద్ధపరచడంలో నేను ఎందుకు పనికి రాకుండా పోయానే అని ఏడ్పు నీకుందా? కన్నీళ్ళు, ఆ పశ్చాత్తాపము నీలో ఉందా? ఆ రెండవ రాకడ సిద్ధపాటు ఎవడికి కావాలి? నేను చాలా అందరికంటే బాగా ఉన్నాను కదా అనుకుంటున్నావా? దేవుని సంఘమా, నీవు మారు మనస్సు పొందు. దైవ జనుడా, నీవు మారు మనస్సు పొందు. భక్తిగల క్రైస్తవ పురుషుడా, నీవు మారు మనస్సు పొందు. దైవభక్తి గల స్త్రీగా కొనియాడబడుచున్న సహోదరి, నీవు మారు మనస్సు పొందు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నావు. ఏమి చూసి అనుకుంటున్నావు? మంచి మంచి ఇండ్లు, భవంతులు ఉన్నాయనా? నాస్తికులకు కూడా నీకంటే మంచి బంగళాలు ఉన్నాయి. అది ఆశీర్వాదమా? అసత్య దేవతలను ఆరాధించే వాళ్లకు నీకంటే కిలోల కొద్ది బంగారం ఉంది. అది ఆశీర్వాదమా? How ignorant we are of the spiritual, heavenly measure and standards of God. Don't feel proud that God has blessed you with material prosperity. Don't fool yourself. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. దేవుని ప్రణాళికకు మనం కనెక్ట్ అవుతే తప్ప నిత్యత్వంలో మనం విచారపడాల్సి వస్తుంది. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేను మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న మేమందరము మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఏశావులాగా మమ్మల్ని త్రోసేయద్దు నాయన. భూమి మీద ఉన్న సకల క్రైస్తవ డినామినేషన్ కలుపుకొని ప్రార్థిస్తున్నాం. Even we pray right now for the Roman Catholic Church, O Lord, and all the Protestant churches, O Lord. Help every church to repent, O Lord. ఏశావుకు విధించిన శిక్ష మాకెవరికి విధించొద్దయ్యా. మేము చేసిన బోధల విషయంలో మా తప్పులు గ్రహించి మారు మనసు పొందడానికి మాకు సహాయం చేయండి. నీ రాకడ కొరకు మేము మార్గము సిద్ధపరచడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.